అసలు వాటర్ లీకేజ్ అవుతే ఏంటి ప్రాబ్లము అనే దాని గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా నేను చెప్తున్నాను, స్లాబ్ వాటర్ లీకేజ్ గురించి చెప్తున్నాను. మనకు బిల్డింగ్ స్టాండర్డ్గా ఉండాలంటే ముఖ్యమైనవి ఫుట్టింగ్స్, కాలాలు, స్లాబ్. ఈ వాల్స్ అనేది మనకు పార్టీషన్ టైప్లో, కాబట్టి ఈ వాల్స్ని మనము డిమాలిషన్ చేయొచ్చు, మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు, ఎన్నిసార్లైనా కూలగొట్టవచ్చు, ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు. కానీ పిల్లర్స్, స్లాబ్ అనేది ఒకేసారి వేస్తాము. ఇది పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా చూసుకోవాలి. కాబట్టి నేను మీకు క్లియర్గా ఒకటే చెప్తున్నాను, స్లాబ్లో నుంచి వాటర్ లీకేజ్ ఎలా అవుతుందనే దాని గురించి చెప్తాను. ఒకవేళ వాటర్ లీకేజ్ అయితే మనకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, తర్వాత వాటర్ లీకేజ్ని మనం ఎలా